అన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మీరు తమ్ముళ్ళు చూసి చాలా మంది నవ్వుకుని కూడా ఉండవచ్చు. టమాటాతో దిష్టిలు ఏమిటండి, ఇదేమి దిష్టి అండి బాబు, ఈయన ఎవడో చోద్యాన్ని చెప్తున్నాడే. తప్పులేదు అనుకోవటంలో మొదటి నేను కూడా అలాగే అనుకున్నాను. నాకు ఇది ఈ ఆదేశము ఈ డైరెక్షన్ నాకు అందినప్పుడు టమాటా ఎట్లా తీస్తుందని. కానీ అద్భుతమైన ఫలితాలు, ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి. నరదిష్టి గురించి ఒక వీడియో కూడా మేము చేయటం అనేది జరిగింది. దాని గురించి డిస్క్రిప్టివ్గా చూడండి. ఇక్కడ మాత్రం క్లుప్తంగా అసలు ఈ దిష్టి వాస్తవంగా టమోటా దిష్టి అనేది ఎప్పుడు ఉంటే, ఇప్పుడు నరదిష్టి బాగా తగిలినప్పుడు, నరదిష్టి అంటే ఇది వంటి కోసం, పూర్తిగా ఇంటి కోసం కాదు, ఇది వంటి కోసం చేస్తుంది. అంటే మనిషి యొక్క దేహాన్ని బట్టి అందంగా ముస్తాబై ఏదైనా పెళ్లికి వెళ్ళొచ్చారు మీరు, చక్కగా అందరి దృష్టి మీ మీద పడింది. కాస్త ఇంటికి రాగానే హెడ్ఏక్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాంతులు అయ్యే పరిస్థితులు వస్తాయి. కొన్ని సందర్భాలలో జ్వరం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ లక్షణాలన్నీ ఆ దిష్టి ప్రభావం వల్లే వస్తాయి. 100% నేను చెప్పగలను. టాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇప్పుడు చెప్పే క్రియ మీరు చేయటం వలన చాలా ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే బర్త్డే పార్టీలు చేస్తారు చిన్నపిల్లలకి, చక్కగా ఆ పార్టీ అవి అందరు వెళ్ళిపోగానే ఆ నెక్స్ట్ డే ఫీవర్ వచ్చేసేసి పిల్లవాడికి అంతా ఎందుకు, అందరూ రకరకాల వ్యక్తులు అందరూ వచ్చి ఎత్తుకోవటం, ముద్దులు పెట్టుకోవటం, దిష్టి సోకటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే, అందరికీ ఎవరికైనా సరే ఈ విధమైనటువంటి భావనలు, ఇటువంటి ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు టమోటాతో మీరు దిష్టి తీసినట్లయితే 100% ఫలితం రావటం ముమ్మాటికి సత్యం. టమోటాతో దిష్టి ఎలా తీయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన అంశం. ముందుగా అంటే అసలు టమోటా ఎందుకు, ఎలా, ఒక్కసారి మీరు అందరూ ఇప్పుడు వింటున్నారు కదా, టమోటాతో దిష్టి ఎందుకు అనేది మీరు గమనిస్తే మీకు చిట్కా చెప్తాను. టమోటా ఏ రంగులో ఉంటుందండి? ఎరుపు రంగులో ఉంటుంది. న్యాచురల్ రెడ్. మనం దిష్టి తీసేటప్పుడు ఏం చేస్తాము? ఎర్ర నీళ్ళ దిష్టి అని చెప్పి తీస్తాం. అది ఆర్టిఫిషియల్, కానీ ఇది న్యాచురల్. అందులో జీవం ఉంది, ఇందులో శక్తి ఉంది. అందులో చూడండి, ఒక చెట్టు కాసింది కదా, అందులో ఒక శక్తి అనేది ఉంది కదా, ఎనర్జీ అనేది ఉంది అందులో. ఆ టమోటా తింటే మనకి శక్తి వస్తుంది కదా. సో కాబట్టి అటువంటి పదార్థముతో ఎరుపు ఉంది కాబట్టి, ఎరుపుతో ఆ దిష్టిని తీస్తే అది అల్టిమేట్గా అది అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి టమోటా తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎడమ చేతితో మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు, క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు, పైనుంచి కిందకి ఒకసారి దిష్టి తీసి బయటపడేయండి. ఇదొక పద్ధతి. రెండవది, టమోటాను కట్ చేసి పైన ఆ టమోటాలో పసుపు, కుంకుమ, జటామాంసి అని దొరుకుతుంది మార్కెట్లో, జటామాంసి వేసి ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి, వెలుగుతున్న దాన్ని దాటివేసి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళటమే. ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. టమోటాతో మన చుట్టూ తిప్పి బయటపడేయటం, టమోటాను కట్ చేసి అందులో పసుపు, కుంకుమ, జటామాంసి, జటము, అలాగే ముద్ద కర్పూరం వెలిగించి పెట్టి మీరు వెలుగుతున్న దాన్ని దాటి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఒకవేళ జటామాంసి మీకు దొరకకపోతే ఆవు పిడక తీసుకోండి, కాస్త చిన్న ముక్క ఆవు పిడక అందులో పెట్టి కర్పూరం వెలిగించి దాన్ని దాటండి. అద్భుతమైన ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యము. ఇన్కన్వీనియన్స్ అంతా కూడా, చిరాకంతా కూడా వెళ్ళిపోతుంది. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.